ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఈ మసాలాలు వేసుకొని వేయించుకోవాలి. చిన్నవి ఇలాచీ 2, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా లవంగాలు, 1.5 స్పూను ధనియాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి లైట్గా దూరగాను. ఈ మటన్ కర్రీ చేయబోతున్నాను. నా పద్ధతిలో నేను చేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి ఇవి కూడా వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. 30 సెకండ్ల పాటు వేస్తే సరిపోద్ది. మరీ ఎక్కువ వేయించకూడదు. కొబ్బరిను కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత గసగసాలు 1 స్పూన్ గసగసాలు ఇవి కూడా వేసి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకోండి. ఈ వేడికే ఇవి వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఇవి చల్లార్చుకోవాలి. ఇది పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న 3 వెల్లిపాయలు ఇవి కూడా వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి వేయించి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి అలాగే 1 ఇంచు అల్లం ఇలా సన్నగా తరుక్కొని వేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈరోజు రాగి సంగటి ఇంకా మటన్ కర్రీ మన రాయలసీమ ఆంధ్ర స్టైల్లో చేయబోతున్నాను. చూడండి, నేను సంగటి చేయడానికి ఆల్రెడీ బియ్యం నానబెట్టేసాను. ఇవి రేషన్ బియ్యము. కడిగి 1 అవర్ పాటు నానబెడితే సంగటి చాలా బాగుంటుంది. మెత్తగా కూడా ఉడుకుతుంది. మీరు ఇది కుక్కర్లో కూడా చేయొచ్చు. నేను 1 గ్లాస్కి 3.5 గ్లాస్ నీళ్ళు వేసాను 1 గ్లాస్ బియ్యంకి. అప్పుడే మనకి పిండి అంతా కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి ఆల్రెడీ నేను నానబెట్టేసాను. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లగా కానివ్వాలి. చల్లగిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ నేను పెట్టేసాను స్టవ్ మీద ఎసురు. ఇప్పుడు ఈ మసాలా కూడా చల్లగా అవుతాయి. ఈ లోపల సంగటి కూడా తయారవుతుంది. ఇలా మెత్తగా ఉడకాలి సంగటికి. ఎప్పుడైనా కానీ రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. లేని వాళ్ళు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇదైతే మంచిగా ఉంటుంది. బాగా మెత్తగా ఉడికింది చూసారా, ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో తగినంత పిండి, రాగి పిండి చూసుకొని వేసుకోవాలి. గట్టిగా అయిపోతుంది, అందుకనే కొంచెం అంబలైనా కానీ మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మంట తక్కువ పెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే పిండి అనేది ఉడకాలి. సంగటి కూడా ఒక పక్క ఉడుకుతుంది. చూడండి, కుక్కర్ కూడా పెట్టేసాను. కుక్కర్లోనే మటన్ చేయబోతున్నాను. స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పక్క నాకు కషంటున్నాను. ఇందులో బిర్యానీ ఆకు, అల్లం, అలాగే తులసి ఆకులు, అలా కొంచెం మునగాకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా చేసి 2 గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టి సన్న మంట మీద 1 గ్లాస్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, అంటే మరిగించుకోవాలి. చాలా మంచిది ఇది. పొద్దున్నే తాగినా కానీ చాలా మంచిది. ఒక పక్క అవి మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూసారా, సంగటి కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా పొంగు పైకి రావాలి. అప్పుడే పిండి అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. 1/2 కిలో మటను ముందుగానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేశాను. ఎప్పుడైనా కానీ ఒక అరగంట ముందు కొంచెం పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటే ఉప్పు అనేది ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్ ఇందులో వేసేసుకోవాలి. కలుపుకోవాలి చక్కగా.
ఉల్లిపాయలు ఏమీ వేయలేదు ఇందులో, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించి పేస్ట్ చేసి పెట్టాను కాబట్టి ఆ పేస్ట్ సరిపోతుంది. అంటే మెల్లగా మీరు పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి కడుతోనైనా కలుపుకోవచ్చు, లేదా మనం రొట్టెలు చేస్తాం కదండి రొట్టెలు కూడా దాంతోనైనా, లేకపోతే తెడ్డు, మేమైతే తెడ్డు చేయించుకొని పెట్టుకున్నాను కానీ ఇప్పుడు లేదు, అది పాడైపోయింది, పాడేసాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కింద పెట్టి కలుపుకుంటేనే బాగా వస్తుంది. చక్కగా ఇలా పిండి అంతా కలిసేంత వరకు ఇంకొంచెం పిండి పడుతుంది. ఇప్పుడు చూడండి అంబులుగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా ఇప్పుడు బాగా గెలిసేది. సంగటి అయితే గిలికేసాను. ఇలా అనుకుగా ఉండాలి. ఎప్పుడైనా తడి చేయి పెట్టుకోవాలి, నీళ్ళల్లో ముంచుకోవాలి చెయ్యి, ఇలా ఉండాలి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. గెలికాం కదా. ఈలోపు మటన్ చూద్దామండి. ఒక పక్క మటన్ అవుతుంది కదా, ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళన్నీ ఇంకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ధనియాల పొడి అవన్నీ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము వేయించి మిక్సీ పెట్టాం కదా, పేస్ట్ చేసుకున్నాము. ఈ కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇది మీరు పేస్ట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవాలి. టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకుంటే, ఆల్రెడీ నేను మిక్స్ చేసేటప్పుడు వేసినాను, చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ అయితే వేసినాను. ఇవన్నీ మగ్గిన తర్వాత చూడండి పేస్ట్ చేసి పెట్టాను, చక్కగా మెత్తగా ఉంది. ఇలా ఉండాలి. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. పొయ్యి మీద కానీ చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది, కుండలో చేసుకున్నా కానీ. ఇప్పుడైతే పొయ్యి అయితే లేదు కదండి, ఎప్పుడైనా కుండలో వండుకోండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఉండేదాన్ని. అక్కడ నిజంగానండి నార్త్ ఇండియా వాళ్ళకైతే మటన్ అనేది మనలాగా చేసుకోవడానికి రాదు. ఒకసారి మా ఇంటికి లంచ్కి పిలిచాను, వాళ్ళు పోస్టింగ్ వెళ్ళిపోతున్నారు క్వార్టర్స్ ఖాళీ చేసి. అయితే 2 రోజుల ముందే పిలిచాను, ఇలా చేసి పెట్టాను. అసలు ఎంత మెచ్చుకున్నారో, రోటీస్ చేసి అలా. అయితే ఒక్కసారైనా ఈ రెసిపీ మాకు చూపిమని చెప్పారు. అంత బాగా నచ్చింది వాళ్ళకి. నిజంగానండి, వాళ్ళు పొయ్యే లోపల ఒక్కసారైనా మాకు చూపించాలనేసి పొయ్యే రోజు అయితే మటన్ తెచ్చుకుని ఇలా చేయమంది. అయితే చేసి ఇచ్చాను. ఎంత బాగుందో, ఎంత టేస్ట్. రొట్టెతో పడుతున్నాము, చాలా బాగుంది. ఇంకా మీద ఇలాగే చేసుకుంటాను, చాలా మెచ్చుకున్నారు ఈ రెసిపీని అయితే. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగింది ఆయిల్లో. ఈ జార్లో చూడండి పేస్ట్ చేసాం కదా, ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చూడండి మటన్ మసాలా ఏంటంటే బాద్షా, ఇది 1 స్పూన్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్ రానివ్వాలి. అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి 3 విజిల్ రానివ్వాలి.
3 విజిల్ వస్తే సరిపోతుంది. హై పెట్టద్దు, మీడియంలో పెట్టుకోవాలి. చూసారండి, 2 గ్లాసులు నీళ్ళు పోసాను, 1 గ్లాస్ అయినాయి. ఇవి నైట్ అయినా తాగొచ్చు. భోజనం చేసే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే తాగాలి, ఎందుకంటే ఇది జీర్ణశక్తి బాగా పెరుగుతుంది దీంతో పాటు. ఒక విజిల్ వచ్చింది, ఇంకా 2 విజిల్ రావాలి. ఇవేనండి నావి డికాషన్ అంటారా కషాయం అంటారా తెలీదు, నేనైతే తాగుతున్నాను. ఇప్పుడు వంట అయ్యే లోపల కొంచెం టైం పడుతుంది. 3 విజిల్లు రావాలి, మళ్ళీ చల్లకు కూడా కావాలి కదా. ఆ లోపల మూత తీసి చూద్దాం. మటన్ ఇలా ఉండాలి చక్కగా. సంగటిలోకి తినడానికి గ్రేవీ కూడా వచ్చింది చూసారా. చక్కగాను మిక్సీలో వేసే వరకు రోలు ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు మసాలా. చూసారా బా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా తుంచుకొని వేడి వేడి సంగటిలో తింటే అద్దరిపోతుంది రుచి. ఇలా అద్దుకొని వేడి వేడి సంగటి, వేడి వేడి మటన్. ఇప్పుడు చలికాలం కదా, వేడి వేడి తింటేనే గమ్మత్తుగా ఉంటుంది. చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరినాయి. మేము కొంచెం కారం తక్కువ తింటాం, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. చూడండి, జొన్న రొట్టి మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే నైట్ కాబట్టి జొన్న రొట్టెలు తెప్పించుకున్నాను, నాకైతే రాదు కానీ చేయడం, బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాను. కరెక్ట్గా ఉడికింది. దీంతో పాటు ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కంపల్సరీగా ఉండాలి. నైట్ కాబట్టి రొట్టెలే తింటాం, రైస్ తింటే చూసారు ముక్క కరెక్ట్గా ఉడుకుంది. అంతేనండి మా డిన్నరు.